హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నిరోషా. ఇప్పుడు మనం ఎంతో టేస్టీ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూసేద్దాం. అచ్చం బేకరీలో కొన్నట్టే ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రిపరేషన్ చేద్దామా? ముందుగా అయితే ఎగ్స్ తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. 1 కప్ మైదా పిండి తీసుకుని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చపాతీ పిండిలాగా అయితే ఈ మైదా పిండిని కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైపోయాయంటే చపాతీ పిండిలాగా కాకుండా పల్చగా వచ్చేస్తుంది మైదా పిండి అనేది. చపాతీ పిండిలాగా ఒక ముద్ద చేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ పఫ్లో స్టఫింగ్ కోసం ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన ఎగ్స్ని కూడా పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే అలాగే కూడా తీసుకోవచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే 1 స్పూన్ పసుపు, ఉప్పు మన రుచికి సరిపడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోనే కారం, గరం మసాలా కూడా వేసుకొని ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. దీంతో అయితే మనకు ఎగ్ పఫ్లో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని అరగంట తర్వాత అయితే చూసి బాల్స్ లాగా చేసుకోవాలి. చపాతీ చేసుకునే దానికన్నా పెద్ద బాల్స్ అయితే చేసుకోవాలి. వీటిని బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత చపాతీ లాగే రుద్దుకోవాలి. కొంచెం పలచగా రుద్దుకోవాలి. చపాతీలా రుద్దుకున్న తర్వాత చుట్టూ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. నాలుగు వైపుల ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుని 4 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్లోకి మైదా పిండి తీసుకుని అందులో వాటర్ వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి పల్చగా. ఇదైతే మనం గమ్లా యూజ్ చేసుకుంటాము. మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే 2 హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే 1 ఎగ్ అలాగే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే హాఫ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్న ఇవి పఫ్ లేయర్స్ అని తీసుకొని ఒక్కొక్క దాన్ని మనం మైదా పిండితో రెడీ చేసుకున్న గమ్ యూజ్ చేసుకొని ఒకదానిపైన ఒకటైతే అంటించుకోవాలి. లేయర్ కోసం ఇలా చేసుకోవాలి. ఇది 4 వైపులా గమ్ పూసి ఒకదానిపైన ఒకటి ఎవ్రీ పార్ట్కి అలానే చేయాలన్నమాట. 4 ఇలా అంటించేసుకున్న తర్వాత కొంచెం వెడల్పు అవ్వడం కోసం చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అనేది అందులో మధ్యలో పెట్టి ఎగ్ని కూడా ఉంచి మళ్ళీ అదే గమ్ యూజ్ చేసి అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ క్లోజ్ చేసి మైదా గమ్ము దాని మీద అయితే అప్లై చేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా క్లోజ్ చేయాలి. ఇలాగే 4 సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకొని షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. మనకైతే పఫ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడం ఒక్కటే ఉంటుంది. ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టి బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎగ్ పఫ్ పర్ఫెక్ట్ షేప్లో అయితే రెడీ అయింది. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం దండిగానే పడుతుంది కదా డీప్ ఫ్రైకి ఆయిల్.
వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పఫ్గా వేసి మనమైతే ఇటు సైడు అటు సైడు బాగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పైన మాత్రం మాడిపోతుంది, లోపల అనేది ఉడకదు. పఫ్ వేయంగానే తిప్పకూడదు అనమాట. వేసి ఇలాగా బుడగలు రావడం చల్లారిన తర్వాత అయితే సెకండ్ వైపుకి తిప్పుకోవాలి పఫ్. అప్పుడే బాగా క్రిస్పీగా అనేది కాలుతుంది అనమాట రెండు వైపులా. లో ఫ్లేమ్ పెట్టుకుని రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే పఫ్ అనేది అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇలాగే అన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసి పెట్టుకున్నామంటే పఫ్ రెడీ. బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే మన చేతితో చేసుకున్న టేస్టీ ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఎగ్ పఫ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే ప్లీజ్ ఇంతవరకు చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్.